వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, 2026 వస్తుంది కదా, మరి ఈ 2026 లో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? జై శ్రీమన్నారాయణ. 2026 ఏదైతే 2026 సంవత్సరం ఉందో, ఈ 2026 సంవత్సరంలో మారేటువంటి గ్రహాల గురించి మనం ముందుగా ఆలోచించినట్టయితే కనుక జనవరి 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఏర్పడేటువంటి మారేటువంటి గ్రహాలు కొన్ని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ శని భగవానుడు జనవరి 10వ తారీఖున మారుతున్నాడు. అయితే ఇక్కడ ఎక్కడ ఉందంటే కనుక స్థల మార్పిడి, అంటే రాశి ప్రకారంగా మారకుండా నక్షత్ర ప్రకారంగా మారుతున్నాడు. ఈ నక్షత్ర ప్రకారంగా మారినప్పటికీ కూడా మీనరాశిలోనే సంచరిస్తారు శని భగవానుడు. ఇదొకటి. రెండోది 13వ తారీఖున 14వ తారీఖు 15, 16, 17 ఈ 4 దినాల్లో కూడా ఒక్కొక్క రోజున ఒక్కొక్క రాశి మారుతున్నారు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క గ్రహం మారుతుంది. మొదటిగా చూసుకుంటే శని భగవానుడు 10వ తారీఖు, ఇక 13వ తారీఖు వచ్చేసేమో బుధ భగవానుడు, 14వ తారీఖు వచ్చేసేమో రవి భగవానుడు, 15వ తారీఖు వచ్చే శుక్రుడు భగవానుడు, ఇలాగ మనకి 16వ తారీఖున వచ్చేసేమో కుజుడు, 17వ తారీఖు ఏమో రవి. అలాగ మనకు చూసుకుంటూ పోతే కనుక 5 గ్రహాల పంచగ్రూటమిగా ఏర్పడుతుంది మకర రాశిలో ఈ జనవరి మాసంలో. ఇక చూస్తే కనుక ఈ రకమైనటువంటి ఏదైతే గ్రహ కూటమి ఉందో దీని తర్వాత ద్వాదశ రాశుల వారికి ఎలా మారబోతుంది. ఇక అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు ఒకటే మారుతున్నారు. ఇక జూన్ జూలై మాసాల్లో గురువు మారుతుంటాడు. అలానే ఈ సంవత్సరం మొత్తం కూడా కొనసాగేటువంటి రాహు కేతువులు, ఇవి అతిపెద్ద గ్రహాలైనటువంటి మార్పులు చేర్పులు. ఇక దీనికి సంబంధించినటువంటి గ్రహాలను బట్టి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈ సంవత్సరం మొత్తం కూడా మనం ఎలా ఉండబోతుంది, దశాంత దశలో ఒకటి చూసుకోవాలి, గోచార ప్రకారం ఒకటి చూసుకోవాలి, వారి అదృష్టాన్ని ఒకటి చూసుకోవాలి. ఇక మీదట వారికి ఎలా ఉండబోతుంది, ఎలా కార్యాచరణ చేస్తే ఎంత బాగుంటుంది, ఎవరెవరు ఏ రంగాల్లో అడుగు పెట్టడం ద్వారా, ఎలాంటి జాబులు చేయడం ద్వారా వారికి వెసులుబాటు కావచ్చు, గ్రహాల యొక్క స్థితిగతులు కావచ్చు, వారి యొక్క ఆచరణ విధానాలు కావచ్చు, ఈ రకంగా మనం పరిగణనలో తీసుకున్నట్టయితే కనుక ఎవరెవరు ఎలా పరిగణనలో తీసుకోవచ్చు, ఎలా ఎదుగుతారు, ఎలా వారికి అపకీర్తి అనపకీర్తి, అలానే ఈ ఎదుగుదలలో కూడా వారికి ఎలా ఉండబోతుంది మనం ఒక్కసారి 2025 సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా ఒకసారి చూసుకున్నట్టయితే కనుక, గురుగారు, ఈ 2026 సంవత్సరంలో మేష రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఈ సంవత్సరమైనా వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారంటారా? మొదటిగా మనం చూసుకున్నట్టయితే కనుక మేషరాశి, ఈ ద్వాదశ రాశుల్లో ఒకటి ఏంటి మేషరాశి. మేషరాశి వారికి మొదటిగా ఏంటంటే కనుక మనం చెప్పాలనుకున్న ఒకటి ఏంటంటే, అది చాలా క్లుప్తంగా ఉంటున్నది, అది చాలా రహస్యమైనటువంటి విషయం ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్. రహస్యం ఏముంది గురుగారు? అది రహస్యమే కదా. సంవత్సరం మొత్తంతో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేవారు ఎవరైనా ఉంటారా? మనం చెప్పాం కదా, ఇప్పుడు ఎప్పుడు ఆన్ చేసినా కూడా హ్యాపీ న్యూ ఇయర్ అనే వస్తుంది స్టార్టింగ్. సో ఈ హ్యాపీ న్యూ ఇయర్ లో ముందుగా ఏంటంటే కనుక జనవరి టు డిసెంబర్ వరకు మనం చూసుకున్నట్టయితే కనుక మేషరాశి వారికి అందరికీ కూడా కొంతమేర బాగానే ఉంటుందని మనం అనుకోవచ్చు. కానీ 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు, ఈ శని భగవానుడు వల్ల మేషరాశి వారికి సంవత్సరం మొత్తంతో కూడా ఎన్నో రకాలైనటువంటి కార్యాలు అనుకుంటూ ఉంటారు. కానీ అనుకున్నటువంటి కార్యాలు ఏదైతే ఉందో అవి నెరవేర్చడానికి చేసేటువంటి ప్రయత్నము, చేసేటువంటి పోగులాట, పోరుగుట్టులు, ఇలాంటి ఏమైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పోల్చుకున్నట్టయితే కనుక జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 మాసాలు అయితే కనుక వారు అనుకున్నది సాధించడానికి కానివ్వండి, వారు కార్యాచరణలో అడుగు పెట్టడానికి కానివ్వండి, మొదటిగా వీరు ఏదైతే అనుకుంటారో ఆ రంగంలో చేసుకోవడానికి కానీ వ్యాపార నిమిత్తంగా అయితే కొంతమేర బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు. అలానే కనుక అపరాల వ్యాపారం, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, మార్కెటింగ్ రంగాల వారికి మేషరాశిలో ఎవరైనా ఉంటే కనుక వారికి అద్భుతంగా ఉంటుంది మొదటి 3 మాసాలు కూడాను. ఇక ఫిబ్రవరి 19 వరకు కొనసాగేటువంటి మోడ్యమే ఉంది. కాబట్టి శుభకార్యాలు ఏది కూడా నిర్వర్తించేటువంటిగా అయితే కనపడట్లేదు. ఆ తర్వాత మాత్రమే శుభకార్యాలు చేసుకునే దానికి ఉంటుంది. ఇకపోతే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు మనం చూసుకున్నట్టయితే కనుక మేషరాశి వారికి పెళ్లిళ్ళు చేసుకునేందుకు అర్హతగా ఉన్నవారు, ఏజ్ 22 సంవత్సరాలు దాటిన వారు, ఒకసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జూన్ లోపు అయితే పెళ్లి అవుతుంది. తూర్పు దిశగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం కుదురుతుంది, పడమర దిశగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం కుదురుతుంది. ఇక ఈ గ్రహచరణకు వీళ్ళకి వచ్చే కనుక ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి కలిసి వచ్చేటువంటి దశాంత దశ చూసుకున్నట్టయితే కనుక బుధుని దశ బాగా కలిసి వస్తుంది. అలానే రవి దశాంత దశ బాగా కలిసి వస్తుంది మేషరాశి వారికి. అలానే కనుక బ్యాంకింగ్ రంగాల వారికి, అలానే విదేశీ వెళ్ళాలనుకున్న వారికి కూడా జూన్ లోపు ప్రయత్నం చేస్తే, ఇది ఏప్రిల్ నుంచి జూన్ లో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వెళ్ళేలాగా అయితే కనిపిస్తున్నారు. ఇక జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలు కనుక వీరు ఏదైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఏదైనా ఒక స్థానంలో నిలబడేలాగా, అలానే ఫ్యాషన్ డిజైనర్ రంగాల్లో కూడా వీరు నైపుణ్యం కొనసాగిస్తారు. ఇలా అన్ని రకాలు కూడా బాగుంటుంది. అలానే రాజకీయ రంగంలో అడుగు పెట్టాలనుకున్న వారికి కూడా ఆగస్ట్ లోపు కనుక జూలై,
ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాల్లో కూడా వీరు ఏదైనా ప్రయత్నం చేయాలనుకుంటే కనుక రాజకీయ రంగంలో అడుగు పెట్టడం కానీ లేదా పేరు ప్రఖ్యాత పొంచడంలో కానీ కూడా వీరు తోడ్పడుతూ ఉంటారని కూడా చెప్పొచ్చు. అలానే ఇక సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 మాసాలు కనుక చూసుకున్నట్టయితే కనుక ఆరోగ్య సమస్యలు కనిపెడుతున్నాయి. అలానే ఆరోగ్య సమస్యలు నరాలకు సంబంధించినటువంటి, బోన్స్కి సంబంధించినటువంటి, అలానే గ్రంథులకు సంబంధించినటువంటి సమస్యలతో అయితే కొంచెం మేర ఇబ్బంది పడేటువంటి ఆలోచన ఉంటుంది. అలానే ఎక్కడైనా ట్రస్ట్లు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఇలాంటివి స్థాపించడానికి కూడా వీరు కొంచెం ముందు అడుగు వేస్తారని చెప్పుకోవచ్చు. ఎవరికైనా సహాయ సత్కారాలు కూడా వీరికి అందేలా కనిపిస్తున్నాయి కాబట్టి అలాంటి ప్రయత్నాలు వీరైతే చేసుకోవచ్చు. ఇక ఆరోగ్య సమస్యలు పోవాలి అనుకుంటే కనుక కొంచెం ఫుడ్లో ప్రికాషన్స్ తీసుకోవాలి. దూర ప్రయాణాలని కూడా చేయకూడదు. ఏదైనా సాధించాలనుకునేటువంటి ముందడుగు వేసుకునే దానికైతే ఖచ్చితంగా వారి యొక్క పేరెంట్స్ ఒక సపోర్ట్ కూడా ఇందులో దొరుకుతుందని చెప్పొచ్చు. అక్కడ దూర ప్రయాణాలు చేసేవారైతే కొంచెం ఆచితూచి ప్రయాణం చేస్తే మంచిది. ఇక స్థలాలు కొనాలి, ఇల్లు కొనాలనుకునే వారికి అయితే నవంబర్, డిసెంబర్లో చాలా అరుదైనటువంటి కాలం అని చెప్పొచ్చు. చాలా వారికి కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. ఇకపోతే కనుక మేషరాశి వారికి ఓవరాల్గా చూసినప్పుడు వారికి సంవత్సరం మొత్తంతో కలిసి వచ్చేటువంటి మాసాలు చూసుకున్నట్టయితే కనుక ఫిబ్రవరి మాసం బాగా కలిసి వస్తుంది. అలానే జూలై మాసం బాగా కలిసి వస్తుంది. అలానే అక్టోబర్ కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇక చివరిగా డిసెంబర్ మాసం కూడా మేషరాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇక సంవత్సరం మొత్తం కూడా వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ వచ్చేసి కనుక ఆరెంజ్ కలర్, టమాటో కలర్, రెడ్ కలర్ బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇక నెంబర్ కూడా వచ్చేసి 7 and 5 ఈ 2 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అలానే వీరికి తిథులు ఇక వీరికి లక్కీ నెంబర్గా అయితే కనుక 7 and 5 ఈ 2 నెంబర్లు వీరికి కలిసి వస్తాయి. ఇక దిక్కు వీరికి ఏదైనా జాబ్ పరంగా కానీ వారాల పరంగా కానీ వెళ్ళాలనుకుంటే కనుక గురువారం అండ్ బుధవారం ఈ 2 వారాల్లో వీరికి అద్భుతంగా ఉంటుంది. తూర్పు దిశగా ప్రయాణం చేసుకున్నట్టయితే కనుక ఉత్తర దిశగా ప్రయాణం చేసినట్టయితే కనుక వీరికి అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ ఇల్లు కొనాలన్నా, స్థలాలు కొనాలన్నా కూడా తూర్పు ఉత్తరం దిశగా సింహద్వారం ఉంటే కనుక బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అలానే మేషరాశి వారికి దేవుని అనుగ్రహం కూడా కావాలి కాబట్టి వారికి పరిహార మార్గాల కన్నా కూడా ముందు ముఖ్యమైనటువంటి ఒక విషయం జాతక ప్రకారంగా, అలానే దశాంతదశ ప్రకారంగా, గోచార ప్రకారంగా కూడా వీరికి అన్ని రకాలు బాగానే ఉంటుంది. కానీ వీరు అనుకున్నటువంటి స్థాయిలో లేరు, ఏది ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా వారికి ఏదో ఒక శత్రు భయం అయితే ఉంటుంది. అది ఎవరైనా వీరి ఎదుగుదలకి, వీరి మంచితనానికి, వీరి చైతన్యానికి, వీరు చేసే సహాయ సత్కారాలకి, వీరికి వచ్చేటువంటి పేరు ప్రఖ్యాతికి తట్టుకోలేని తత్వంతో వీరి మీద ఏదైనా చెడు క్రియ ఏదైనా చేపిస్తే కనుక ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి స్థాయిలో అయితే ముందుకు వెళ్ళలేరు. అది మాత్రం గమనించుకొని అది ఏదో యజ్ఞ యాగాలు, హోమాలు, తపాలు, చపాలు చేసుకుంటే సరిపోదు. ఏదైనా గురువు దగ్గర సంప్రదిస్తే వారికి పరిష్కార మార్గం అనేది చూపించబడుతుంది. గురువు దగ్గర కంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు దొంగ గురువులు చెప్పినారు. రోజు 10 మంది గురువులు పుట్టుకొస్తున్నారు. కాబట్టి వారు ఒక మంచి గురువుని ఎంచుకొని సంచరిస్తే కనుక అక్కడ సంప్రదిస్తే వారికి ఉన్నటువంటి పరిష్కార మార్గం చూపించేటువంటి దారులు అయితే దొరుకుతాయి. ఆ తర్వాత వీరు ఎదిగేదానికైతే ఆరాటం ఉంటుంది. కాబట్టి ఇక్కడ సిమ్టమ్స్ ఎలా తెలియాలి? ఇక ఏ రాశి వారికైనా సరే సిమ్టమ్స్ ఎలా తెలుస్తాయి? వారిలో ఏదైనా సరే చేసే పని జరగకపోవటము, ఏ పని చేస్తున్నా ముందుకెళ్ళిపోవటం, ఎవరితో మాట్లాడినా దూరం అవ్వటము, ఆర్థిక పరంగా ఇబ్బందులు, పెళ్లి సరైన సమయానికి కాకపోవటం, పితృదోషాలు, కాలసర్పదోషం, నాగదోషంతో బాధపడటము, ఇంకా వారికి ఆహారం అరకపోవటము, చిరాకేయటము, ఇలాంటి సిమ్టమ్స్ ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా వారికి ఏదో జరుగుతుంది అని అర్థం. అప్పుడు గురువుని సంప్రదిస్తేగానే వారికి ఉన్నటువంటి సమస్యకు పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా లభ్యపడుతూ ఉంటుంది. ఇకపోతే వీరికి దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి. దేవుని అనుగ్రహం ఏంటంటే కనుక వీరికి సాయిబాబా ఆలయం కానీ, దత్తాత్రేయ స్వామి వారి ఆలయం కానీ, ఏదైనా గురువారం రోజున అభిషేకం, అర్చన, హోమం, జపం, యాగం ఏదైనా దానం కూడా చేసుకోవచ్చు. అలానే స్వామివారికి గోధుమ రొట్టెలు, ఉప్పు వేయకుండా గోధుమ రొట్టెలు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. అలానే విష్ణు ఆలయంలో ఏదైనా బుధవారం కానీ, గురువారం కానీ, శనివారం కానీ లేదా శుక్రవారం అయినా పర్లేదు, ఏదైనా వారం సాయం సంధి వేళలో అటుకులు, పాలు, దాంట్లో తేనె వేసి నైవేద్యం పెట్టేసి అది స్వామివారికి నైవేద్యం పెట్టినట్టయితే కనుక వీరికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా కొంతమేర అయితే ఉపశమనం అయితే లభ్యపడుతూ ఉంది. అలానే గ్రహచర్య చూసుకున్నట్టయితే కనుక వీరు ప్రతిరోజు ఒక 2 మిరియాలు ఏవైతే పరగడుపున తింటారో వారికి ఆరోగ్య ప్రకారంగా కూడా కొంచెం మేర ఇబ్బంది లేకుండా ఉంటుంది. లోపల ఉన్న నెగిటివిటీ కూడా అంతగా తొలగిపోతూ ఉంటుంది. ఇలాంటి ప్రక్రియ చేసుకుంటూ సంవత్సరం మొత్తం కూడా అందరితో పాటు కాకుండా వీరొక భిన్నంగా, అందరితో పాటు కాకుండా వీరొక స్థిరస్థాయిగా ఉండేటువంటి అడుగులు వేసేలాగా ఉంటారు. కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేసుకొని అందరూ కూడా సుఖంగా ఉండొచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.